గారి 'శృంగారపురం 1 కిలోమీటర్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ఆమెకు స్పృహ తప్పుతున్నట్టు అనిపించింది. బలవంతంగా నిగ్రహించుకుని జీవం లేని నవ్వు నవ్వింది. ఇక నిలబడడానికి ఓపిక లేక మంచం మీద కూర్చుంది. అప్పుడు గుర్తొచ్చింది శోభనం గురించి. లాటరీ టిక్కెట్లు జేబులో కుక్కుని ఆమె మీదకు ఒరిగాడు. ఈ హఠాత్ పరిణామానికి ఆమె కంగుతిన్న మరుక్షణంలో సర్దుకుంది. అన్ని రోజులు హృదయం గదిలో బంధించిన కోర్కెలన్నీ బిలబిలా పావురాలల్లా పైకెగిరాయి. ఇక నిగ్రహించుకోలేక అతని వీపు చుట్టూ చేతులు బిగించి గట్టిగా అదుముకుంది. ఆ ఒత్తిడికి స్తనాలు మధురంగా మూలిగినాయి. అంత గట్టిగా అదమకు, లాటరీ టిక్కెట్లు నలిగిపోతాయి. ఆమె మీదున్న అతను ఇబ్బందిగా కదిలాడు. అంతే, ఆమె షాక్ తిన్నట్లు చేతులు తీసేసింది. కోరికతో మండి అనుభవంతో చల్లబడాలనుకున్న శరీరం తిరగబడి గట్టిగా బిగుసుకుపోయింది. ఇదేమీ గమనించని అతను హడావిడిగా పేపర్లో నెంబర్లు వెతికినట్లు ఆ కార్యక్రమాన్ని ముగించి కిందకు దిగాడు. జేబులో ఉన్న సిగరెట్ను కుతికుతిగా లాగి పక్కకు వచ్చి పడుకున్నాడు. ఇకనైనా హాయిగా మాట్లాడదామని పక్కకు తిరిగి చూసిన ఆమెకు అతను నిద్రపోతూ కనిపించాడు. తొలిరేయి అనుభవాన్ని గురించి సినిమాల్లోనూ పుస్తకాల్లోనూ వర్ణించేదంతా అబద్ధమని తెలుసుకుంది. అదంతా కళ్ళ ముందు కదలి అప్పటికి ఇప్పటికీ ఉన్న తేడాను తలుచుకుంటూ ఉంటే నవ్వొచ్చింది ఆమెకి. గోపాలకృష్ణ ఆమె కళ్ళల్లోకి చూస్తూ, ఏమిటి నవ్వుతున్నావు అని అడిగాడు. ఏం లేదు అంది ఆమె అదంతా చెప్పడానికి ఇష్టం లేనట్లు. నువ్వేదో దాస్తున్నావు. ఈ కొండ ఎక్కినప్పటి నుంచి దిగే వరకు ఏదీ దాచకూడదు. పైపెచ్చు ఇంతకాలం ఎవ్వరికీ చెప్పని సంగతులన్నీ చెప్పాలి. లేకుంటే అదిగో ఆ శృంగార దేవుడికి కోపం వస్తుంది. ఇక చెప్పక తప్పదని తన తొలిరేయి అనుభవాన్ని గురించి చెప్పింది. అంతా విన్నాక అతను నీ భర్తే కాదు, చాలామందికి పడకటింట్లో ఎలాంటి విషయాలు మాట్లాడాలో తెలియదు. భర్త భార్య జాకెట్ హుక్కులు తప్పిస్తూ ఉదయం బజార్లో తను ఎంత తెలివిగా కేజీ మీద పావలా తగ్గిస్తూ వంకాయలు బేరమాడింది చెప్తాడు. ఆమె కూడా అతని కంటే ఏమీ తీసిపోదు. అతని ఛాతీ మీద వెంట్రుకలను స్పృశిస్తూ తను మధ్యాహ్నం చేసిన వేరుశనగ పప్పుల పచ్చడిని అమ్మలక్కలు ఎంతగా మెచ్చుకున్నారో చెప్తుంది. ఇలా నడుస్తాయి మన బెడ్రూమ్ల సంభాషణలు. అందుకే భార్యాభర్తలకు తక్కువ కాలంలో సెక్స్ రొటీన్ అయిపోతుంది. బెడ్ టైం టాక్ అంటే మనసుని కదిలించేటట్లు, శరీరాన్ని రగిలించేటట్లు ఉండాలి. రతికళలో బెడ్ టైం టాక్ కూడా ఒక భాగం అన్నాడు. చాలా ఇళ్లలో బెడ్రూమే ఉండదు. ఇంకా బెడ్ టైం టాక్ ఎక్కడిది? పల్లెటూళ్ళల్లో అయితే మరీ ఘోరం. ఒకే ఇంట్లో మొత్తం సంసారం అంతా ఉంటుంది. అందరూ ఒకే దగ్గర పడుకుంటారు. ఏ అపరాత్రో మూడొచ్చినప్పుడు భర్త అందరినీ తప్పించుకుని భార్య పక్కన చేరి పిల్లి పాలు తాగినట్టు నిశ్శబ్దంగా తన ఆరాటాన్ని తీర్చుకుంటాడు. ఇక మాట్లాడడానికి వీలెక్కడిది? మాటలు వినిపిస్తే ఎవరైనా లేస్తారేమోనన్న భయం. అందుకే ముందు నమస్కార బాణాలు లేకుండానే యుద్ధం మొదలవుతుంది. ఇందుకు ఉదాహరణగా ఈ మధ్య మా ఇంట్లో జరిగిన ఓ సంఘటన చెబుతాను అంటూ ప్రారంభించింది. మా ఇంట్లో పేరుకు 3 గదులున్నా అవెప్పుడూ ఖాళీగా ఉండవు. ధ్యానమో నువ్వులో ఏదో ఒకటి ఉంటుంది. అందువల్ల మేమంతా హాల్లోనే పడుకునేవాళ్ళం. ఈ మధ్య మా మరిది ఊరెళ్ళొచ్చాడు. రాత్రి 8 గంటలకు రాగానే బాత్రూంలో దూరి చకచకా స్నానం ముగించి భోజనం ముందు కూర్చున్నాడు. అతని హడావిడి అంతా ఎందుకో మాకు తెలుస్తూనే ఉంది. భోజనాలు ముగించాక హాల్లో అందరం పడుకున్నాం. ఈరోజు కూడా హాల్లోనేనా పడక? చిన్నగా తన భార్య చిత్రను అతను అడిగినా మాకు వినిపించింది. అన్ని గదులు ఫిలప్ అయిపోయాయి. అందరం హాల్లోనే పడుకోవాలి. చిత్ర తన నిస్సహాయతను వెలిబుచ్చింది. మా అత్త మామయ్యలు, తోటి కోడళ్ళం, మగవాళ్ళు అందరం హాల్లో పడుకున్నాం. ఒకవేళకు మా మరిది తన భార్య దగ్గరికి జరిగాడు. చాలా రోజుల తర్వాత ఇంటికొచ్చాడు కాబట్టి మంచి ఆకలి మీద ఉన్నాడు కాబోలు. పడుకున్న అరగంటకే మీద పడిపోయాడు. చిత్ర చాలా తేలికగా తన భర్త కనపడకుండా దుప్పటిని కప్పింది. నిశ్శబ్దంగా అతను తన దాహం తీర్చుకుంటున్నాడు. కానీ కొద్దిసేపటికి నిశ్శబ్దం పాటించడం అతని వల్ల కాలేదు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎక్కువయ్యాయి. రొప్పడం కూడా ఎక్కువైంది. ఇలాంటివి ఇళ్లల్లో మామూలే గనక మేం పక్కకు తిరిగి పడుకుని నిద్రపోతున్నట్లు నటిస్తున్నాం. ఈ శబ్దాలకు మా అత్తమ్మ లేచింది. చీచి, వెధవ ఎలుకలు, కన్నారా, నిద్రపోనివ్వవు కదా అని తిట్ల దండకం ఎత్తుకుంది. చప్పుళ్ళు ఆగిపోయాయి. చిత్ర తన భర్తను విసుక్కోవడం వినిపిస్తూనే ఉంది.
మా అత్త మొత్తం ఎలుకల వంశం అంతా నాశనం కావాలని శపిస్తూ నిద్రకు ఉపక్రమించింది. మరో 5 నిమిషాలకు చప్పుళ్ళు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈసారి లేచింది మా అత్త కాదు, మా మావయ్య. ఈ పందికొక్కులతో పడలేక చస్తున్నాం, ఎండ్రిని పెట్టి చంపేసినా పాపం రాదు అని తన కోపాన్నంతా ప్రకటించాడు. ఈ మాటలకు మా అత్తమ్మ లేచి అవి పందికొక్కులు కాదని ఎలుకలని అంటుంది. మా మామయ్య అవి పందికొక్కులేనంటూ ఘర్షణకు దిగారు. ఎంతసేపటికి వాళ్ళ వాగ్వాదం ఆగలేదు. దాంతో మా మరో తోటి కోడలు పద్మకు చిర్రెత్తుకొచ్చింది. సర్రున లేచి అవి ఎలుకలు కావు, పందికొక్కులు అసలే కావు, మీ చిన్న కొడుకు చేస్తున్న శబ్దాలు, ఇక డీటెయిల్స్ అడగకుండా పడుకోండి అని చిరాకు పడిపోయింది. పాపం మా మరిది పెళ్ళాం మీద నుంచి దిగి మోకాళ్ళ మీద పాక్కుంటూ వెళ్ళడం గమనించింది. గోపాలకృష్ణ ఒకటే నవ్వుతున్నాడు. ఆమె కూడా అతనితో శృతి కలిపింది. నిజమే, ఇలాంటి ఇబ్బందులున్నాయి. బెడ్రూమ్ ఉండి బెడ్ టైం టాక్ గురించి తెలియని వాళ్ళ గురించి నేను చెప్పేది కొంతసేపు అయ్యాక అన్నాడు అతను. అలాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మా కజిన్ సుధాకర్ అని చెప్తోంది ఆమె. మా పుట్టిల్లు మాధవీమాల. మా ఇంటి పక్కనే మా చిన్నాన్న కొడుకు సుధాకర్ ఉంటున్నాడు. అప్పు చేయడం అంటే మహాభయం వాడికి. అప్పుల వాడు ఇంటికి రాకూడదన్నది వాడి ప్రిన్సిపల్. అలాంటి వాడు పక్కనున్న చిన్న టౌన్లో ఉంటున్న శెట్టి దగ్గరికి పెళ్లికి 20,000 రూపాయలు అప్పు చేయాల్సి వచ్చింది. కట్నం డబ్బుల్లో దాన్ని తీరుద్దామనుకున్నాడు కానీ వీలైంది కాదు. వాడి పెళ్ళాం కళావతి కాపురానికి వచ్చింది. కొత్త పెళ్ళాం, కొత్త సంసారం కన్నా వాడికి అప్పే మరీ మరీ గుర్తుకొచ్చేది. అందుకే బెడ్రూమ్లో కూడా పెళ్ళాంతో ముచ్చట్లు ఆడడానికి బదులు అప్పు గురించి, దాన్ని తీర్చడానికి తను ఎలా ప్లాన్ చేస్తున్నది చెప్పేవాడు. ఇది ఒక రోజుతో అయితే పర్వాలేదు, రోజు ఇదే తంతు కావడంతో కళావతి బెడ్రూమ్ అంటేనే హడలిపోయేది. ఒకరోజు ఆమె నా దగ్గరకు వచ్చి, వేలు లక్షలు అప్పులున్న వాళ్ళని చూశాను గాని మీ తమ్ముడు లాంటి వాణ్ణి ప్రపంచంలోనే చూడలేదు. జడలో పూలు పెడుతున్నా, చివరికి లంగా బొందు లాగుతున్నా అప్పుడు అప్పు గొడవే. చీచి, పుట్టింటికి వెళ్ళి ఆ 20,000 తీసుకొచ్చి మగాన కొడదామంటే అక్కడ పరిస్థితి బాగలేదు అని తన బాధనంతా వెళ్ళగక్కుంది. మరి ఏమిటి మార్గం? అదే ఆలోచిస్తున్నానని సీరియస్గా వెళ్ళిపోయింది. రెండో రోజే తన పుట్టింటికి వెళ్తున్నానని, వారం రోజుల్లో తిరిగి వస్తానని భర్తతో చెప్పి బయలుదేరింది. అప్పు తీర్చే నిర్ణయంతోటే ఆమె వెళ్తుందని నాకు అర్థమైంది. ఖచ్చితంగా వారం రోజుల తర్వాత మధ్యాహ్న పూట నేను సుధాకర్ ఇంట్లో ఉండగా ఒక వ్యక్తి వచ్చాడు. అప్పుడు నేను మా వాడి కోసం వంట చేస్తున్నాను. ఆయన్ను చూడగానే సుధాకర్ ఉనికిపోయి తెగ మర్యాద చేశాడు. వరండా తిన్న మీద తువ్వాలతో తుడిచి కూర్చోమన్నాడు. నేను తలుపు దగ్గర నిలబడి చూస్తూ ఉంటే వాడు నా దగ్గరకు వచ్చి, ఆయనే శెట్టి, బాకీ ఉంది ఆయనకే అని చెప్పాడు. అంతలోనే శెట్టి పిలిచాడు. మా వాడు వెళ్ళి ఆయనకెదురుగా వినయంగా నిల్చున్నాడు. శెట్టి మా వాడిని అప్పు తీర్చనందుకు దులిపేస్తాడు అనుకున్నాను కానీ అలాంటిదేమీ లేదు. పైపచ్చు ప్రసన్నంగా ఉన్నాడు. మా వాడు నీళ్లు నములుతూ, మీ అప్పు తొందరలోనే అని ఏదో అంటూ ఉండగా శెట్టు అడ్డు తగిలాడు. అప్పు గురించి మర్చిపో, నువ్వు నాకు అప్పు తిరిగి కట్టక్కర్లేదు. అవునయ్యా సుధాకర్, నీలాంటి మంచి మనిషి పెళ్లికి ఇచ్చిన సొమ్ము తీసుకోవడానికి మనసు రావడం లేదు. నేనా ఏకాకిని, పెళ్ళాం పిల్లలు లేని ఒంటరివాణ్ణి. ఉన్న డబ్బును ఏం చేయాలో తెలియడం లేదు. మావాడు తబ్బి ఉబ్బిపోయాడు. మీరు చెప్తున్నది వద్దు, ఇక ఏమీ మాట్లాడొద్దు. ఇదిగో నువ్వు రాసిచ్చిన ఈ ప్రామిసరీ నోట్ని చించేస్తున్నాను అని జేబులో నుంచి కాగితాన్ని తీసి ముక్కలుగా చేసి కింద పడేశాడు. మా వాడి ఆనందాన్ని వర్ణించలేం. శెట్టిగారు లేవండి, ఎప్పుడు బయలుదేరారో ఏమో, భోజనం చేద్దురు అని పిలిచాడు మావాడు మెలికలు తిరిగిపోతూ. భోజనం ఏమీ వద్దు గాని ఓ చాపా దిండు ఇప్పించు, నీకు పుణ్యం ఉంటుంది. వారం రోజులుగా కంటి మీద కునుకు లేదు అని శెట్టి ఆవులించాడు. ఎంత నిద్ర మీద ఉన్నాడో ఏమో తెలియదు కానీ నడుము వాల్చగానే గురక పెడుతున్నాడు శెట్టి. నెక్స్ట్ ట్రిప్ బస్సులో కళావతి వచ్చింది. వదిన, నేను పడుకుంటాను, వారం రోజులుగా నిద్రలేదు, మా ఆయనకి నీ చేతులతో వడ్డించేసేయి అంటూ ఆమె పడక మీద వాలిపోయింది. మా వాడి అప్పు ఎలా తీరిందో నాకప్పుడు అర్థమైంది. అంతా విని గోపాలకృష్ణ వెన్నెల్లో వెన్నెలంత హాయిగా నవ్వడం చాలా బాగుంది లహరికి. అతను ఆమె భుజం మీద చేయి వేసి, అలా తీరిందనమాట మా కజిన్ అప్పు అని అదంతా గుర్తొచ్చి మళ్ళీ నవ్వాడు. ఇద్దరు కొండెక్కుతున్నారు. ఈ వెన్నెల్లో నీలాంటి అందమైన ఆడపిల్లతో నడవడం గొప్ప అనుభవం అన్నాడు. ఆమెలో గర్వం లాంటి ఒక ఫీలింగ్. నిన్ను నీ పేరుతో గాక ముద్దు పేరుతో పిలవాలని ఉంది. అమెరికాలో అబ్బాయిలు తమ గర్ల్ ఫ్రెండ్స్ని ముద్దుగా హనీ అని పిలుస్తారట. నన్ను ఏ పేరుతో పిలుస్తారు? వెన్నెల.
ఎక్కడో ఆమె గుండెల్లో ప్రారంభమైన చిన్న కదలిక ప్రతి అవయవానికి పాకి ఉత్తుంగ తరంగమై ఊపేసింది. తన ప్రేమనంతా తెలియజేయడానికి భుజం మీదున్న అతని చేతిపై చేయి వేసి బలంగా నొక్కింది. అతను ఆమె మీదకి వంగి ముద్దు పెట్టుకున్నాడు. ఆమె అనాలోచితంగా కళ్ళు మూసుకుంది. ముద్దు పూర్తయ్యాక కూడా కళ్ళు తెరవలేకపోయింది. పెదవుల మీద అతని పెదవులు రేపిన సంచలనం రక్తంలో సాగిపోతూ ఉంది. కళ్ళు తెరిస్తే ఆ భావన పోతుందేమోనన్న సందేహంతో అలానే ఉండిపోయింది. అది గత 3 ఏళ్లలో మొదటిసారి పెట్టించుకున్న ముద్దులా అనిపించడం ఆమె భర్త చేసుకున్న దురదృష్టం. తిరిగి ఇద్దరూ నడక సాగించారు. కొండపైకి చేరుకున్నాక భవనానికి దేవాలయానికి మధ్యలో పడక అరేంజ్ చేశాడు నరుడు. అతను భవనం లోపల నిద్రపోతున్నాడు. ఇదే మన పడక. అతను పరుపు మీద కూర్చుని ఆమె చేయి పట్టుకుని కిందకు గుంజాడు. ఆమె తూలి అతడి మీద పడింది. అతను ఎంత లాఘవంతో లాగాడంటే ఆమె స్థానాలు ఖచ్చితంగా అతని ఛాతీకి హత్తుకున్నాయి. వెన్నెల్లోని లాలిత్యాన్ని, చంద్రశిలల్లోని కాఠిన్యాన్ని రంగరించినట్లు అతనికి 2 రకాల భావనలు ఏకకాలంలో కలగడం ఆమె ఎద చేసిన ఇంద్రజాలం. అతను ఆమెను మరింత దగ్గరగా లాక్కుని ముక్కు మీద వేలితో రాస్తూ రోమన్ శిల్పకళను గుర్తుకు తెస్తోంది అని పెదవులపై పెదవులు ఫ్రాన్స్ ద్రాక్ష తోటలు అని ప్రశంసించి కంఠం పొడవున నాలుకతో రాస్తూ ఇండియన్ టెంపుల్ గోపురం అని పొగిడి ఆ కాస్తంత అలానే కిందకు దిగి వక్షస్థలంలో తలను గుచ్చి ఈజిప్ట్స్ పిరమిడ్స్ అన్నాడు. ఇది ఫ్రెండ్స్ మేర్లపాక మురళి గారి శృంగారపురం 1 కిలోమీటర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.